చామ్, బిర్యానీ నువ్వే చేసావా? అవును బాబు. ఈ గుమగుమలు నన్ను తాకే తెలుసా? అవే నన్ను ఇక్కడ దాకా రప్పించాయి. అవునా బాబు? అవును చామ్, నా మీదొట్టు. అవును, ఇది మీకే చేసుకున్నారా? ఏదో బాబు, స్టూడెంట్స్ అందరి కోసమనే చేశాము. ఆ నిషమ్మ ఏదో వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్పి అందరినీ తీసుకువెళ్ళిపోయింది. అవునా, దాని బొందలే. వాళ్ళకి ఈ బిర్యానీ తినే రాత లేదనుకుంటా, దాంతో వెళ్ళిపోయి ఉంటారు. నేను వచ్చాను కదా, నేను తింటానులే. పెడతావా? భలేవారే బాబు, పెడతానుండండి. చాలు 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 చాలు. సూపర్ టేస్ట్, అద్దరిపోయించాం. థ్యాంక్స్ బాబు. నిజంగా సూపర్గా చేసావు తెలుసా? రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో నేను చెప్పిన ఆర్డర్ అంతా కాలేజ్లో నా ముందు ఉండాలి. వచ్చేస్తుంది. గుణ చెప్తున్నాడు కదా, వచ్చేస్తుంది. రావాలి అంతే, లేదంటే ఊరుకోను. ఏంటి గుణ, 5 మినిట్స్లో వచ్చేస్తుంది కదా? మనకు తెలిసిన చోటే. మనం అంటే వాళ్ళకి భయమే గాని 5 మినిట్స్ అంటే కొంచెం కష్టమేలే నిషా. వాడు ఫోన్లోనే ఉనికిపోతున్నాడు. ఒక 1 అవర్లో పంపించేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతమందికి టేస్టీగా చేయాలి గాయస్. 1 గంట ఓపిక పట్టండి. ఏరి వీళ్ళందరూ ఏరి నిషా వీళ్ళు. నువ్వు గంట అన్నావుగా, ఇంకెక్కడుంటారు? దాని బిర్యానీ వాసన వస్తుంది కదా, అందరూ అక్కడికి వెళ్ళుంటారు. వాణ్ణి ఆ మురికి కాలువలో పడినవే తెమ్మని చెప్పుండాల్సింది. బాక్స్ పైన తుడిపించేసి ఇచ్చేసేవాళ్ళం. అయితే మాత్రం కంపు కొట్టదా? మన మొహాల మీదే కొట్టి వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం గునా? ఏది అవ్వకూడదో అదే అయ్యింది. నా ఇమేజ్ పెంచుకుందామని చూస్తే దాని ఇమేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక పక్కేమో నాకు ఆకలి మండిపోతుంది. అయ్యో దేవుడా, ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నాకే రావాలా? దాని బిర్యానీయే పొయ్యి మీద నుంచి పడిపోయిండొచ్చు కదా. ఈ కష్టాలన్నీ దానికి రాకూడదా? అన్నీ నాకే రావాలా? సరేలే నిషా, ఇంక అయిపోయిన దానికి అనుకునే లాభం. ఈ ఒక్కదాంతో చామంతి ఏం గెలిచేదిలే. ఆకలేస్తుందన్నావుగా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వదిలే, కూల్. గైస్ అరే పదండ్రా, రండి. ఏం వదిలేయాలో ఏమో. నాకేస్తున్న ఆకలికి ముందే ఏదైనా లోపల పడితేనే గాని ఏం వదిలేయాలో, ఏం తీసుకోవాలో ఏం ఆలోచించలేను. ఏ ఉండవు చామ్. ముక్క ఇంకా కొరుకు అంటుంది, ముద్ద ఇంకా నవ్వులు నవ్వులు అంటుంది తెలుసా?